గుడ్ మార్నింగ్ మిత్రమా. ఈరోజు మన టాపిక్ ఏంటి అనంటే నిజామాంధ్ర మహాసభ సమావేశాలు జరిగినటువంటి ప్రాంతాలను, ఆ అధ్యక్షులను సింపుల్‌గా ఒకే వాక్యంలో చూడండి ఒక్కసారి సింపుల్‌గా జోదేకా సిసానిమా చిదహై భూమా ఖమ్మం కంది కరీం. జోదేకా సిసానిమా చిదహై భూమా ఖమ్మం కంది కరీం. ఇలా మనము ఒక రిథమ్‌లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. మనకి ఈజీ అనమాట. ఇగో ఈ ప్రాంతాలన్నిటిని కూడా మనం వరుస క్రమంలో పెట్టండి. నాలుగోదేంటి, ఐదో సభ ఎక్కడ జరిగింది, ఇదంతా కూడా మనల్ని అడుగుతా ఉన్నాడు. సో ఒక్కసారి చూడండి జోదేకా సిసానిమా చిదహై భూమా ఖమ్మం కంది కరీం. సో చూస్తే జోగిపేట, దేవరకొండ, ఖమ్మం, సిరిసిల్ల, షాద్నగర్, నిజామాబాద్, మల్కాపురం, చిలుకూరు, ధర్మవరం, హైదరాబాద్, భువనగిరి. ఇక్కడ 12వ దాంట్లో ఏ తీసుకోవాలి, బి తీసుకోవాలి మిత్రులారా. ఏ వచ్చేసి మడికొండ, బి వచ్చేసి ఖమ్మము, 13వది వచ్చేసి కంది, 14వది వచ్చేసి కరీంనగర్. ఇగో ఇయర్స్లో మనం 1930 నుంచి 1947 వరకు మిత్రమా. ఇందులో ఈ 1930 నుంచి 1947 వరకు జరిగినటువంటి సమావేశాలలో జరగనటువంటి సంవత్సరాలు ఏంటో చూసుకుంటే మనకి ఇదంతా ఈజీ. జరగనటువంటివి ఏంటి అని అంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి. 31 తర్వాత 32, 33 జరగలేదు. అదేవిధంగా 38, 39 జరగలేదు. ఇంకా అంతా మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్గా జరిగింది 1930 నుంచి 1947 వరకు. అంటే ఏంటి, మనం ఈ 4 గుర్తుపెట్టుకుంటే ఇంకా ఇయర్స్ అంతా వరుసగానే అంటే జరగని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే జరిగిన సంవత్సరాలు ఈజీ. మరి మొట్టమొదటి జోగిపేట అనేది మెదక్లో ఉంది. ఇది మనకు 1930లో మొదటి సమావేశం ఇక్కడ జరిగింది. దీనికి అధ్యక్షతలు వరుసగా సురవరం మొదటి అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి, తర్వాత బూర్గుల రామకృష్ణరావు, పులిజాల వెంకటరావు, మాడపాటి హనుమంతరావు, కేవి రంగారెడ్డి, మందుమూల నరసింహరావు, మందుమూల రామచంద్రరావు, రావి నారాయణ రెడ్డి, మాదిరాజు రామకోటేశ్వరరావు, కేవి రంగారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మందుమూల నరసింహరావు, అదేవిధంగా మందుమూల నరసింహరావు, రావి నారాయణ రెడ్డి, జమలాపురం కేశవరావు, బద్దం ఎల్లారెడ్డి. ఇంకో ఈ అధ్యక్షులను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మిత్రమా ఒక్కసారి చూడండి. ఇంకో ఇక్కడ 5వ, 10వది రెండింటికి కూడా ఒకే వ్యక్తి కేవి రంగారెడ్డి. ఇంకో ఇక్కడ 8, 11, 12 బి, ఈ మూడింటికి కూడా ఒకటే వ్యక్తి. ఇగో ఇక్కడ మరి ఏంటి, ఇక్కడ 8 ఏముందో చూడండి ఒక్కసారి. 8 ఎవరు ఉన్నారు? ఇగో రావి నారాయణ రెడ్డి ఉన్నాడు. అంటే 11 దానికి కూడా ఆయన ఉన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ నీకు 1, 2, 3, 4, 5, 6 అంటే 6 అయిపోయినాయి. నువ్వు గుర్తుపెట్టుకునే ఎన్ని ఉంటాయి? ఇంకా 8 ఉంటాయి. సింపుల్గా ట్రిక్కీగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. జోదేకా సిసానిమా చిదహై భూమా ఖమ్మం కంది కరీం. ఇది మనకు నిజామాంధ్ర మహాసభలో జరిగినటువంటి సమావేశాలు, ఆ ఇయర్స్. నువ్వు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రం, ఇక్కడ సభలు 14, అధ్యక్షులు 15. ఎందుకనంటే మనకి ఇక్కడ 12వ నిజామాంధ్ర మహాసభలో 2 జరిగాయి అనమాట. ఈ ఏ ఇయర్లో 1945లో మడికొండలో ఒకటి జరిగింది, ఖమ్మంలో ఒకటి జరిగింది. కాబట్టి ఇక్కడ సభలు 14, అధ్యక్షులు 15గా తీసుకుంటాం. అదేవిధంగా మరి ఇది ఎలా ఏర్పడింది అనేది మనందరికీ తెలుసు. ఒక భాషకు సంబంధించినటువంటి అవమాన విషయం నుండి ఇది ఏర్పడింది. మనకు 1921 నవంబర్ 12వ సంవత్సరం నవంబర్ 12న ఇది ఏర్పడింది. 1921 నవంబర్ 12 ఏర్పడింది. ఇది పేర్లు మార్చుకుంటూ వచ్చింది. మొదటి పేరు వచ్చేసి నిజాం ఆంధ్ర జనసంఘము, తర్వాత నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘము, నిజాం ఆంధ్ర జనకేంద్ర సంఘము, తర్వాత నిజాం ఆంధ్ర మహాసభ 1930 నుంచి పిలువబడుతూ దాని సమావేశాలన్నీ కూడా మనం ఉద్యమ చరిత్ర చదివేటప్పుడు ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది మిత్రులారా. మనం ఉద్యమ చరిత్ర అంతా కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్లో పెట్టాడు మిత్రులారా. అందులో ఇది మొత్తం కూడా ఇదే ఇచ్చాడు. సో కాబట్టి ఇది జోదేకా సిసానిమా చిదహై భూమా ఖమ్మం కంది కరీం. సో సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది మిత్రులారా. ఇవి అధ్యక్షులు ఇక్కడ ఈజీగా ఇచ్చాను చూడండి. సో ఇలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా.